గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. రైతులకి ఇప్పుడు ఎటు పోతుంది. పండిన పంట పచ్చి అమ్మాల, గవర్నమెంట్కి ఇవ్వాల. పచ్చి కొనటానికి మిల్లర్స్ 1800 తక్కువగా అడుగుతున్నారు. మరి ఆరబెట్టాలంటేనేమో వాతావరణం సహకరించట్లేదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు గిట్టుబాటు ధర, మీ ఫిక్స్డ్ రేట్ అనేది పంట పండించే అన్నదాతకి 2300 మినిమం కేటాయిస్తే, మార్కెట్లో కూడా 2300 కంటే తక్కువ ఎవరు కొనద్దు అనేది పచ్చి ఒకటి పెడితే రైతుకి చాలా సంతోషంగా ఉంటుందండి. ఇప్పుడు తుఫాన్లు వచ్చినా, వడగళ్ళు పడినా, వాన వచ్చినా, ఇంకది కరువు వచ్చినా అన్ని రకాల ఇబ్బందులకు పడుతున్నాడండి రైతు. ఒకసారి రైతుగా నేను ఏదో నాకు లైకులు వస్తాయి, నాకు ఇది వస్తుంది, అది వస్తుంది అని నేను చెప్పట్లేదు. లైకుల కోసం కాదు సార్, నేను ఏదన్నా వాస్తవంగా కష్టపడి చూస్తున్నాను. ఇక్కడ ఇవాళ నేను స్వయంగా 2 ఏళ్ళ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. అంతకుముందు వ్యవసాయం అంటే తెలియదు, కానీ ఒక తృప్తి, ఒక భూమి పొలం మనం పండిస్తేనే దేశం అంతా ప్రజలందరికీ ఈ వడ్లు కానీ, ఈ బియ్యం కానీ అందరికీ వెళ్తాయి. మనకు ₹1 వస్తుంది. మా పిల్లలు, అందరి పిల్లలు బాగుంటారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. మరి అందుకనే నేను అనేది ఏంటంటే, మీరు మద్దతు ధర ఇవ్వండి సార్. మీరు ఎటువంటి మాఫీలు అంటున్నారు, అది ప్రతిసారి కాకుండా మీరు ఫిక్స్డ్ మద్దతు ధర ప్రకటించండి. ఎన్ని కష్టాలున్నా రైతు పంట పండించడానికి ఉత్సాహం చూపిస్తాడు. ఎందుకు ఒక్కసారి మీరు అసెంబ్లీలో తిట్టుకోవడానికి గంటలు పర్మిషన్ ఇచ్చే స్పీకర్ ఏపీ, తెలంగాణలో ఉన్న స్పీకర్స్, మరి అదే ఒక రైతు గురించి